హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. బేసిక్గా నేను ఈరోజు కూడా ఇంటర్లింక్ వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ చాలామంది మన ఆన్ ప్యాసివ్ మెంబర్స్ కానీ విక్టర్ విద్యాస్ మెంబర్స్ కానీ జీకే గారు కొన్ని చేంజెస్ వచ్చినాయి అంటున్నారు. వీడబ్ల్యూఏలో కొంచెం మీరు చెప్తే బాగుంటుందని చెప్పి పర్సనల్గా మనకి మెసేజ్ చేయడం ద్వారా ఈరోజు అయితే వీడియో చేయడం జరుగుతుంది. పైగా మన కమ్యూనిటీ ముందండి, దాని తర్వాత మిగతాది ఏదైనా సరే ఓకే. ఎందుకంటే ఇంటర్లింక్ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. బట్ ఏంటంటే వాళ్ళ దాంట్లో కూడా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, లేవని నేను చెప్పను. కానీ మన వాళ్ళే క్లారిటీగా చెప్పలేకపోతున్నారు, అదే ప్రాబ్లం. వాళ్ళ టైం నెలాఖరు అన్నారు, నెలాఖరికి వాళ్ళు చెప్పినట్టు మైగ్రేషన్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశారు, 6.0 తెచ్చారు, ఇవన్నీ జరిగినాయి. ఓకే, ఈ పక్కన పెట్టేస్తే మన వీడబ్ల్యూఏలో కొన్ని చేంజెస్ వచ్చినాయి. మీరు అందరూ కూడా మీ యొక్క సర్కిల్ ఇవన్నీ కూడా చెక్ చేయండి ఒకసారి అని చెప్పి మన క్రిస్ జాన్సన్ సార్ 1 డే బ్యాక్ అయితే మనకి ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు వచ్చేసి చేంజెస్ ఫర్ ద బెటర్ థింగ్స్, అంటే ఏవైతే మార్పులు జరుగుతాయో అవంతా కూడా మనం ముందుకు వెళ్ళడానికే కాబట్టి విక్టర్ విత్ యాష్ అనేది అని చెప్పి ఇక్కడ క్రిస్ జాన్సన్ సార్ మరొక కొటేషన్ అనేది పెట్టారన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి మనకి వీడబ్ల్యూఏ వెబ్సైట్లో అసలు ఎటువంటి చేంజెస్ వచ్చినాయి, ఎటువంటి మార్పులు వచ్చినాయి, దాన్ని మనం ఎలా చూసుకోవాలి ఏంటి అనేది మనం మొత్తం చూసుకుందాం. అలాగే ఇంకా కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేశానండి నా వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ లింక్. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. చాలామంది మన ఫాలోవర్స్ ఉన్నారు, ఎందుకు జాయిన్ అవ్వట్లేదు తెలియట్లేదు. అందులో జాయిన్ అయితే మీకు ఫ్రీ మనీ ఎర్నింగ్ విషయాలు ఇవన్నీ కూడా అందులో పోస్ట్ చేయడానికి బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే యూట్యూబ్లో కొన్నిసార్లు నోటిఫికేషన్ రావచ్చు, రాకపోవచ్చు, వాటిలో జాయిన్ అవ్వండి. అలాగే ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి కుదిరినంత వరకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఎప్పట్లాగానే క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోవాలి. క్రోమ్ ఒకవేళ అప్డేట్లో లేకపోతే అప్డేట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ సెర్చ్లో విక్టరీ విత్ యాష్ అని చెప్పి సెర్చ్ చేయండి, ఇలా వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా మనకి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇందులో మనం లాగిన్ మీద క్లిక్ చేసి మన మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోవడమే. ఓకేనండి, నా మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చాను, లాగిన్ అయిపోయాను. ఇప్పుడు చేంజెస్ ఏమొచ్చినాయి అనేది మనం చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి లాంగ్వేజ్ అనేది యాడ్ అయినట్టుంది. మరి ఇది అంతకుముందు యాడ్ అయింది లేదు ఒకసారి మీరు చెప్పండి, ఎందుకంటే నేను అంతకుముందు చెక్ చేయలేదు. నెక్స్ట్ వచ్చి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మొత్తం తీసేశారు. జస్ట్ ఒక ప్రొఫైల్, సైన్ అవుట్ తప్ప ఇంకెటువంటి ఆప్షన్లు కూడా ఇక్కడ లేవు అన్నమాట. చూసారు కదా, ఇక్కడ మొత్తం మీద మనకి ఎటువంటి ఆప్షన్లు లేవు. కేవలం ఇక్కడ ఉన్నది ఏంటంటే మెంబర్ వెరిఫైడ్ అని ఉంది, ప్రొఫైల్ ఆప్షన్ ఉంది, అంతే. ఇక్కడ ఒకసారి మై ప్రొఫైల్ మీద క్లిక్ చేద్దాం, లోపల ఏం చేంజెస్ అయినాయేమో. ఇక్కడ ఎటువంటి చేంజెస్ లేవండి, సేమే ఉన్నాయి. బయట ఏమో మనకి బయట వచ్చేసి మనకి వెరిఫైడ్ మెంబర్ అని ఉంటుంది, లోపల వచ్చిన తర్వాత అడ్మిన్ అని ఉంటుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ వెరిఫైడ్ మెంబర్ అని ఉంది, లోపలేమో అడ్మిన్ అని ఉంది. ఓకే, ఇక్కడ పక్కన పెట్టేసి ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్నాయి ఆప్షన్స్. ఓకే, అంటే ఇక్కడ నుంచి తీసేశారు, ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనకు కావాల్సిందండి మై సర్కిల్లో చేంజెస్ అన్నారు కదా, మై సర్కిల్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఇంచుమించు సేమే ఉన్నాయండి మై సర్కిల్లో, పైన మారినాయి అంతే. పైన అక్కడ ఆప్షన్స్ మొత్తం తీసేసి ఇక్కడ 3 లైన్స్లో కలిపారు అన్నమాట. ఇక్కడ నాకు కేవలం 14 మెంబర్స్ మాత్రం జాయిన్ అయ్యారు. అందులో ఫుల్గా మెయిల్ ఐడి అలాగే కేవైసీలు పూర్తయిన వాళ్ళు 12 మంది. ఇవ్వండి, ఇక్కడ కనిపిస్తుంది కదా. మిగతా ఇద్దరు పెండింగ్ కేవైసీలు ఏమైనా ఉన్నాయి, ఆల్రెడీ మీకు మనం చెప్పాను కదా. ఇక్కడ కూడా కొన్ని మార్పులు వచ్చినాయండి, ఇక్కడ కూడా కొన్ని చేంజెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. అంటే ప్రతి మెంబర్కి ఇండివిజువల్గా వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూడొచ్చు. చూసారు కదా, ఈ విధంగా వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ మనకి మొత్తం ఒక బాక్స్ లాగా వచ్చినాయన్నమాట. ఏమొచ్చినాయంటే వాళ్ళ పేరు, వాళ్ళ మెయిల్ ఐడి కనిపిస్తుంది. దాంతోపాటు వాళ్ళు ఏ టైంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఏ కంట్రీ నుంచి చేసుకున్నారు, ఫోన్ నెంబర్ ఏంటిది, వాళ్ళ మెయిల్ ఐడి వెరిఫికేషన్ అయిందా లేదనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ అలాగే అప్రూవ్డ్ అని చెప్పి పక్కన కనిపిస్తుంది. ఇలా పైకి స్క్రోల్ చేద్దాం, ఇవన్నీ ఒకేలాగా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ పేజీలోకి వెళ్తున్నాను నేను. ఓకే, నెక్స్ట్ పేజీలో వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తుంది, లాస్ట్ పర్సన్ది ఇతను మెయిల్ ఐడి అనేది వెరిఫైడ్ అని వచ్చింది, కానీ కేవైసీ డిక్లైన్ అయింది. డిక్లైన్ అంటే కేవైసీ అనేది పోయిందన్నమాట. కాబట్టి మళ్ళీ వాళ్ళు ఫ్రెష్గా కేవైసీ చేసుకోవాలి. ఓకే, ఇంకా ఇవ్వండి, ఇక్కడ కూడా సేమ్ ఈ విధంగానే డిక్లైన్ అని వచ్చిందన్నమాట. ఇవి కొంచెం కొత్త చేంజెస్ అని మనకి వెబ్సైట్లో కనిపిస్తున్నాయండి. ఓకే, చేంజెస్ వస్తున్నాయి కానీ మనుషులు మాత్రం రావట్లేదు. ఇక్కడ విషయం ఏంటంటే నేను చెప్తూనే ఉన్నాను, ఒక
4 days బ్యాక్ కూడా చెప్పాను. 30వ తారీఖు యాష్ గారితో కార్పొరేట్ మీటింగ్ ఉంటుంది, కొత్త వెబ్సైట్ వచ్చేస్తుంది, ఓఈఎస్లో కొత్త వెబ్సైట్ వచ్చేస్తుంది, విక్టర్ విద్యాస్లో కొత్త వెబ్సైట్ వచ్చేస్తుంది అని నానా రకాలుగా హడావిడి చేసిన బ్యాచ్ ఎటు వెళ్ళారు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు. ఓకే, గతంలో చాలా పొలైట్గా మాట్లాడేవాడిని నేను, కానీ వీళ్ళు చేసే హడావిడికి పొలైట్నెస్ మొత్తం పోయింది. ఓకే, కాబట్టి కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది నా మాటలు కూడా, ఎందుకంటే వాళ్ళకి, మీకు కాదు. ఎందుకంటే మీరు ఎప్పుడు నా వాయిస్లు వింటారు, నేను ఎప్పుడు మీతో మాట్లాడతాను ఒక ఫ్రెండ్లీ లెక్క, అదంతా మామూలు, కానీ వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది. ఓకే, కాబట్టి ఇక్కడ లింక్స్ వచ్చేసి ఎక్కడ వచ్చినాయి, ఈవెంట్స్ వచ్చేసి ఎక్కడ వచ్చినాయి, ఇవ్వండి ఈవెంట్స్ ప్లస్ లైవ్స్ అంట. ఓకే, ఇక్కడ ఏం లేవు. నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ అంతకుముందు ఏం జరిగినాయి అని ఇక్కడ వచ్చినాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఓల్డ్ వీడియోలు అండి, సెప్టెంబర్ 27. ఇవన్నీ కూడా మనకి వెబ్సైట్ లాంచ్ అవ్వకముందు, అంటే VWA లాంచ్ అవ్వకముందు వీడియోలు అన్నమాట. ఈ ఒకవేళ మీరు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చూస్తా అంటే చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి న్యూస్ అంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకే, మనకి జూన్ 11 నుంచి ఇప్పుడు దాకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు, ఏదో చిన్న చితగా చేంజెస్ చేస్తున్నారు. మన వాళ్ళు తెచ్చే చేంజెస్తో పోల్చుకుంటే ఇంటర్లింక్ వాళ్ళు తెచ్చేది మామూలుగా ఉండవు. అంటే వాళ్ళని పొగుడుతున్నాను, మనం తిడుతున్నాను కాదు. 1 year కూడా అవ్వలేదు వాళ్ళు వచ్చి, వాళ్ళు ఫ్రీగా అన్ని వెబ్సైట్లు డెవలప్మెంట్ చేసి యాడ్స్ ఇస్తున్నారు. యాడ్స్ ఇవ్వట్లేదు నేను చెప్పను, కానీ వాళ్ళ డెవలప్మెంట్ చూస్తే మెంటల్ వచ్చేస్తుందన్నమాట మనకి. ఇక్కడ మనదేమో ల్యాగ్ మీద ల్యాగ్ అయితేనే ఉంది. ఓకే, కాబట్టి 30వ తారీఖు వెబ్సైట్ వచ్చేస్తుంది. 30వ తారీఖు మనకి ఏదో వెబినార్ జరిగిపోద్ది. యాష్ గారితో వీళ్ళు ఏదో ఫోన్ మాట్లాడి చెప్పినట్టు కొంతమంది మహానుభావులు చెప్పారు కదా, వాళ్ళని అడగండి. ఎరా బాబు 30వ తారీఖు అన్నావు కదా, 30వ తారీఖు అయిపోయి ఈరోజు 2వ తారీఖు వస్తుంది, మరి ఏంటి కథ అని. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారో తెలుసా, బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరుగుతుంది, యాష్ గారు చాలా బిజీగా ఉన్నారు, 24 గంటలు ఆయన పని చేస్తున్నాడు, అందుకే ఆయన మీటింగ్ పెట్టలేదు, ఎప్పుడోకప్పుడు పెడతారు. ఇప్పుడు మళ్ళీ కొత్త డేట్ ఒకటి చెప్తున్నారు, జూలై 7 అంట. ఓకే, ఇది ఏంటంటే బాబు వీళ్ళు అసలు ఏం అర్థం కావట్లేదు, వీళ్ళు మైండ్ సెట్ ఏంది, అసలు మారతారా లేదా, ఇంకా జీవితకాలం ఇంతేననేది అర్థం కావట్లేదు. సబ్జెక్ట్ చెప్పడం చేత కాదు, పోనీ ఒప్పుకోరు. సబ్జెక్ట్ చెప్పడం చేత కాదు కానీ ఒప్పుకోరు, మాకు చేత కాదని ఒప్పుకోరు. బిల్డప్ మాత్రం భారీగా ఇస్తారు. కొంతమంది ఈ లైవ్ల్లోకి వచ్చి ఏం బాగుతారో వాళ్ళకే తెలియదు, ఏదో కంపెనీని వీళ్ళే నడుపుతున్నట్టు చెప్తారండి స్టోరీలు. అక్కడ డబ్బులు హోల్డింగ్లో ఉన్నాయి, రిలీజ్ చేసేయాలి, మీరు తక్కువ అంచనా వేయద్దు, మన జీవితాలు మారిపోతాయి. ముందు వెబ్సైట్ రావాలా, ప్రాజెక్ట్ రావాలా, ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ప్రోడక్ట్ రావాలా, ప్రోడక్ట్ వచ్చిన తర్వాత జనాల్లోకి వెళ్ళాలా, జనాలు మెప్పు పొందాలంటే జనాలకు నచ్చాలి, నచ్చిన తర్వాత వాళ్ళు సేల్ చేసుకోవాలి, సేల్ చేసుకున్న తర్వాత మనకు డబ్బులు వస్తాయి. ఇంత ప్రొసీజర్ని సింపుల్గా ఎలా చెప్పేస్తారండి మీరు. ఒక మీటింగ్ వచ్చేసి మళ్ళీ ఏ ఫోటోలు, ప్రతి ఒక్కడు కోట్లు సూట్లు, తినడానికి తిండి ఉండదు కానీ మీసాలకు సంపంగా ఉన్నట్టుంటుంది అన్నమాట కొంతమంది హడావిడి. ఓకే, కాబట్టి ఇలాంటి హడావిడి వల్ల మనకి రూపాయి కూడా రాదండి. మనకు రూపాయి ఎలా వస్తుంది, మనం పని చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు నేను నా పని నేను చేసుకుంటున్నాను, నేనేం ఖాళీగా లేను, మిమ్మల్ని కూడా పని చేసుకుని 100 సార్లు చెప్తాను నేను. ఒకవేళ మీకు పని లేకపోతే ఆల్రెడీ నేను కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించింది వీడియో అనేది పైన లాస్ట్లో వేస్తాను ఫోటో పరంగా, దాని మీద క్లిక్ చేసి దాని కింద ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే అందులో నా నెంబర్ ఉంటుంది, మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు చెప్తా దాని గురించి క్లారిటీగా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ నేనే ఫోర్స్ చేయట్లా. ఓకే, కాబట్టి గుర్తుపెట్టుకోండి, హడావిడి వల్ల మనకు పైసా లాభం ఉండదు. కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది క్లారిటీ లేదు. యాష్ గారి ముఖం చూసి దాదాపు 7 నెలలు అయింది, 1-2 నెలలు కాదు. యాష్ గారి ముఖం మనం డైరెక్ట్గా లైవ్లో చూసి 7 నెలలు అయింది. లాస్ట్గా చేసిన వీడియోలు అయితే ఇవే, అవి కూడా మనకు కనబల్లా. ఇవి ప్రీవియస్ ఈవెంట్స్ అన్నారు చూసారా, ఇవి కూడా మనకు కనబల్లా. సెప్టెంబర్ 27, 2025 ఆయన లాస్ట్ వీడియో చేశాడు. అంటే ఈ వీడియోలు అన్నీ లాస్ట్లో చేశారు. దీని తర్వాత ఆయన మళ్ళీ ఎటువంటి లైవ్లు మనకి చేయలే. ఇవి కూడా మనకు కనబడవండి, ఈ ప్రైవేట్ వీడియోలు అన్నమాట. ఓకే, వెబినార్ అని రాశారు కదా, ఇవన్నీ ప్రైవేట్ వీడియోలు, ఇవి మనకు కనబడవు. వాళ్ళు మాత్రమే చెప్పేసి రికార్డు తీసుకెళ్ళి దీంట్లో పెట్టారు. ఇది అన్లింక్ అంటారన్నమాట, అంటే బయట వాళ్ళకి ఎవరికి కనబడదు, ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. ఓకే, ఇప్పటికీ కూడా ఇంకా కేవైసీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే దాదాపు 9-10 నెలల బట్టి కేవైసీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంటర్లింక్లో కూడా కేవైసీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు కొద్దిగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నిన్న కూడా చాలామందికి 3rd లెవెల్ కేవైసీ అయిందని చెప్పి నాకు మెసేజ్ పెట్టారు. అలాగే మైగ్రేషన్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి. నేనైతే చిన్న రాంగ్ స్టెప్ వేయడం వల్ల నా కాయిన్స్ ప్రజెంట్ ప్రాసెస్లో ఉన్నాయి, కానీ చాలామందికి మైగ్రేషన్లు కూడా అయిపోయినాయి. కాబట్టి వేరే దాంతో పోల్చుకోవాల్సి వస్తుంది మనది, ఎందుకంటే ఫ్రీగా ఇచ్చే కాన్సెప్టు వచ్చి 1 year అయింది. అందులో వాళ్ళు చెప్పినట్టు అప్డేట్స్ ప్రతి నెల రోజుకు 2-3 అప్డేట్స్, ప్రతి నెల 2-3 అప్డేట్స్ చేస్తున్నారు. ఇక్కడ మనదేం ఏమీ తెలియట్లే. ఓకే, ఇంకా ఇంటర్లింక్లో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇక్కడ పైన డిస్ప్లే మీద ఇంటర్లింక్ వీడియో, అలాగే కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించిన వీడియో ఫోటోలు వస్తున్నాయి, వాటి మీద క్లిక్ చేసి చూడండి, నచ్చితే చేసుకోండి. అలాగే ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ ఛానల్లో, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే బెటర్ మీకు, ఎందుకంటే మిగతా పనికిమాల గ్రూపుల్లో చాలా అట్లు ఉన్నారు. నా గ్రూపులు చాలా ప్రశాంతంగా ఉంటాయి. పనికిమాల వీడియోలు, పనికిమాల ఫోటోలు, హైప్ క్రియేషన్లు ఏమీ రావండి, ప్రశాంతంగా ఉంటాయన్నమాట.
ప్రశాంతమైన వాతావరణం కావాలంటే నా గ్రూప్లో జాయిన్ అవ్వండి. లేదు మాకు అడవిడే కావాలండి, మేము అడవిడే మాత్రం మాకు కావాలి, మేము పని చేసుకోకూడదు, అడవిళ్ళు చూసుకుంటూ బతికేయాలనుకుంటే మీ ఇష్టం. ఓకే, అది మీ మీ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. ఓకే, కాబట్టి ఈ వీడియోలో ఎంతే ఉందండి. 30 తారీఖు అయిపోయి 2 రోజులు అయిపోయింది. ఎటువంటి అడవిళ్ళు లేదు. డేట్లు టయాలు CEO గారు వచ్చి పాపప్ ద్వారా ఇలాగా మనకి చెప్తే తప్ప మనం నమ్మాల్సిన అవసరం అయితే ఏమీ లేదన్నమాట. ఇదిగోండి ఈ రకంగా పాపప్ల ద్వారానో లేదా LC మెంబర్స్ అఫీషియల్గా వచ్చి చెప్తే తప్ప మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఇక్కడ లాస్ట్లో చూడండి ఆయన ఏం చెప్పాడు. లాస్ట్లో వచ్చేసి ఇదిగోండి వెరీ వెరీ సూన్, వెరీ వెరీ క్లోజ్ అని మనకి ఎప్పుడు వింటూనే ఉంటాం. ఇక్కడ స్టే ట్యూన్ అంటే చూస్తూ ఉండండి అన్నారు. దాదాపు చూస్తూ ఉండే ఈ రోజుకి 22 రోజులు అయింది. మరి ఏం చేస్తారనేది చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. మీ జీకే లైక్, షేర్, సబ్స్క్రైబ్.